హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఇవాళ మన కిచెన్ లో టేస్టీ బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో, ఆఫ్టర్నూన్ లంచ్ లో, లంచ్ బాక్స్ లో, నైట్ డిన్నర్ లో తీసుకుంటే సూపర్ గా ఉంటుంది. అలాగే అన్నంలో, చపాతీలో, రోటీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా టేస్టీ బీరకాయ కర్రీ ఎలా చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా హాఫ్ కేజీ బీరకాయలని పైన తోలు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా నీట్ గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బీరకాయలని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరోవైపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంత బాగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న బీరకాయలని వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంత చక్కగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ లోన 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. 4 నుండి 5 లవంగాలు వేసుకోవాలి. ఇదంతా బాగా చక్కగా గ్రైండ్ అవ్వడం కోసం కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత తీసి ఒకసారి బాగా చక్కగా మనము కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా చక్కగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అదే విధంగా రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి మరొక నిమిషం పాటు మనము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా చక్కగా మనము కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకొని 2-3 నిమిషాల పాటు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మసాలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. ఇలా బాగా అంత చక్కగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు అంత బాగా చక్కగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పైన మూత తీసి ఒకసారి బాగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 250 ml ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకు బీరకాయలు అనేది 80% మనకు ఉడికింది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి బాగా మనము కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకు బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత వేడి వేడి కర్రీని మనము అన్నంలో అయినా, చపాతీలో అయినా, రొట్టెలో అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ లో అయినా, లంచ్ బాక్స్ లో అయినా, నైట్ మనం డిన్నర్ లో అయినా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి వీడియో లింక్ ని షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దయచేసి మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.